నిజం చెప్తున్నా, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర 2 ఏళ్ళు అవుతుంది కదా. మరి 2 ఏళ్ళల్లా మన రాష్ట్రం ఎట్లా దూసుకుపోయిందో ఎరికేనా? మన సర్కారు పాలనలా ఏది డెవలప్ అయిందో తెలుసా మీకు? డ్రగ్స్ ఉన్నోళ్ళా? అవును, రేవంత్ అనే సీఎం అయినాక ఏడ చూడు డ్రగ్స్ గంజాయి నడుతుందట. కాదు, నేను చెప్పేది అబద్ధం కూడా కాదు. అగో మన హైదరాబాద్ కానే 1 కాదు 2 కాదు 12,000 కోట్ల రూపాయల విలువ గల డ్రగ్స్ దొరికిందట. 12,000 కోట్లు. అవు, మీరు విన్నది నిజమే, 12,000 కోట్ల రూపాయల డ్రగ్సే. ఇక చెప్పురి కథ. ఆ డ్రగ్స్ దొరకబట్టింది కూడా మన తెలంగాణ పోలీసులు కాదు, వాళ్ళతోని కాలే, మహారాష్ట్ర పోలీసులు. ఒక చూడురి. ఓరి దేవుడు, ఏంది అసలు? మన సర్కారు ఉన్నదా లేదా? రైతులను దేకది, ఆఖరికి రాష్ట్రంలో ఏమవుతుందో నజరయ్యది. హైదరాబాద్ అంటే ఇన్నేళ్ళు విశ్వనగరం అని పేరు పోయింది కదా. ఇక ఇప్పుడు డ్రగ్స్ నగరం, మత్తు నగరం లెక్క మార్చేగురం విజయవంతంగా పెట్టుకున్నారోలా. ఎందుకంటారా? ఇగో ఇటు చూడురి, మన హైదరాబాద్ షెర్లపల్లి కాడ డ్రగ్స్ తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టిరు కాదు. అసలు పార్టీ ప్రభుత్వం వచ్చినాక కొలువురిచ్చే కంపెనీలు పోయినాయి, కానీ డ్రగ్స్ తయారు చేసే కంపెనీలు వచ్చినాయి. గట్లనే కొడుతుంది మరి. మహారాష్ట్ర పోలీసులు షెర్లపల్లిలో చెకింగులు చేస్తే 12,000 కోట్ల రూపాయల విలువ గల మత్తు మందు దొరికిందట. 12,000 కోట్ల రూపాయలు. ఇక ఎప్పురి కథ? గంతగనం డ్రగ్స్ ఈడ తయారు చేస్తాండు, దేశమంతా సప్లై చేస్తాండు. మన హైదరాబాద్లో ఇంతగానో డ్రగ్స్ తయారు చేస్తా అంటే మన తెలంగాణ పోలీసులు ఏం చేస్తాండు? హైదరాబాద్ పోలీసులు ఎటు పోయిర్రు అనిపించచ్చు. అక్కడ ఎక్కడో ఉన్న మహారాష్ట్ర పోలీసులకు ఎరకైంది, కానీ మన హైదరాబాద్ పోలీసులకు ఎందుకు తెలియలే అనిపిస్తుంది కదా. గదే మరి మ్యాజిక్ అంటే. మహారాష్ట్ర పోలీసులకు ఎరకైంది కానీ తెలంగాణ పోలీసులకు తెలియలేదంటే ఇంట్లో ఉన్న కిటికేందో చిటికేందో మతలబేందో మీకే ఏడ్చి పెడుతున్నా. మీరే ఆలోచన చెయ్యురి. అసలే మన రేవంత్ సార్ హోమ్ మినిస్టర్ కూడా, మరి మన హోమ్ మినిస్టర్కే తెలియకుండా మహారాష్ట్ర పోలీసులకు ఎరకైందంటే చాలా గొప్ప పనిమంతులు కదా మనోళ్ళు. నిజం చెప్తున్నాను వాళ్ళు. 1.5 సంది డ్రగ్స్ గంజాయి ఊళ్ళలో కూడా వాకింది, ఇది వాస్తవం. ప్రతి జాగాలో దొరుకుతూనే ఉన్నాయి. చెకింగులు చేసిన కొద్ది కుప్పలు వెళ్తూనే ఉన్నాయి. ఇప్పుడు 1,000 కోట్ల రూపాయల డ్రగ్స్ తయారు చేసే ఫ్యాక్టరీలే హైదరాబాద్లో ఉన్నాయి అంటే ఇక చెప్పు కథ. ఈడెవరిది తప్పు? 2 ఏళ్ల సంత ఉన్నది పార్టీ ప్రభుత్వమేనాయే. మరి ప్రభుత్వందే కదా జిమ్మేదారి. ఈ సర్కారు వాళ్ళు కన్ను మూసుకుంటేనే కదా డ్రగ్స్ దందా గింత ఘోరంగా నడిచేది, అవునా కదా?